దశావతారాలు. సృష్టి స్థితి లయ క్రమంలో ధర్మం క్షీణించిన ప్రతిసారి భువిపై అవతరించే శ్రీ మహావిష్ణువు యొక్క రూపాలు. నారసింహుడిగా తన ప్రియ భక్తుణ్ణి రక్షించినాడు. వామనుడిగా అవతరించి అహంకారాన్ని అణచివేశాడు. రాముడిగా ధర్మాన్ని స్థాపించినాడు. మనకు ఆదర్శ పురుషుడయ్యాడు. ఆ తర్వాత ద్వాపర యుగంలో మరో సుప్రసిద్ధ రూపంలో అవతరించాడు. ఆ అవతారమే బలరామావతారం. అనగనగా అది ద్వాపరయుగ ప్రారంభ సమయం. అలనాడు ఇంద్రాది దేవతలు భూమాతతో కలిసి వైకుంఠంలో శ్రీ మహావిష్ణువును దర్శించేందుకు వైకుంఠానికి వెళతారు. ఆ సమయంలో భూమాత, ప్రభు, భూమి మళ్లీ పాపంతో నిండిపోతోంది. దుర్యోధనుడు వంటి అహంకారులు రాజ్యాలను అధర్మంగా పరిపాలిస్తున్నారు. ప్రజలు విలవెల్లాడిపోతున్నారు. దయచేసి మళ్లీ మీరే రక్షించాలి ప్రభు. సర్వేశ్వర, మీరే ధర్మానికి ప్రాణం. ఏ యుగం అధర్మ చీకటిలో మగ్గిపోకుండా కాపాడండి అంటూ దేవతలు ఇంద్రుడు ప్రణమిల్లుతారు శ్రీ మహావిష్ణువును. ఆ సమయంలో శ్రీ మహావిష్ణువు, దేవతలారా, భూదేవి, చింతించకండి. ధర్మ సంస్థాపనార్థం ద్వాపరయుగంలో నేను ఇరువురిగా అవతరిస్తున్నాను. ప్రభు, ఇద్దరుగా అవతరించడం ఏ విధంగా సాధ్యపడుతుంది? మీ లీలలు కడు ఆసక్తికరంగానున్నవే అని ఇంద్రుడు అనగా, అవును ఇంద్ర, ఒక అవతారం బలరాముడు శక్తికి ప్రతిరూపంగా భూమిని దున్ని శ్రమకున్న విలువను బాధ్యతలను గుర్తు చేస్తాడు. మరో అవతారం శ్రీకృష్ణుడు జ్ఞానానికి ప్రతిరూపం, సత్యాన్ని బోధిస్తాడు. అనగా వైకుంఠమంతా శ్రీ మహావిష్ణువు అనుగ్రహంతో ప్రకాశిస్తుంది. బలరాముడు సాక్షాత్తు ఆదిశేషుని అవతారంగా మన పురాణాలు చెబుతున్నాయి. శ్రీకృష్ణుడికి సోదరుడిగా శ్రీ మహావిష్ణువుకు అంశావతారంగా జన్మించాడు బలరాముడు. బలం, ధర్మానికి ప్రతీకగా నిలిచిన బలరాముడు నాగలిని ఆయుధంగా కలిగి ఉంటాడు. శ్రీకృష్ణుడి జననానికి ముందు దేవతలు విష్ణువుని ప్రార్థించినప్పుడు విష్ణువు తన అంశమైన ఆదిశేషుణ్ణి దేవకి గర్భంలో ప్రవేశపెట్టమని ఆదేశిస్తాడు. ఆ విధంగా దేవకి గర్భంలో మొదట ఉద్భవించింది బలరాముడే. అలా కాలక్రమంలో భువిపై మధురానగరంలో వసుదేవుడు దేవకీ దంపతుల 8వ సంతానం శ్రీకృష్ణుడు. కాని అతనికి ముందు జన్మించబోయిన 7వ గర్భమే బలరాముడు. శ్రీహరి యోగమాయ ఆ గర్భాన్ని రోహిణీ గర్భంలోకి మార్చుతుంది. అందుకే ఆయనను సంకర్షణుడు అంటారు. గర్భం నుంచి మరో గర్భానికి సంకర్షించబడినవాడు. అలా భూమిపై అవతరించినందునే బలరాముడు జన్మించిన క్షణం నుంచే లీలామూర్తి, బలమూర్తి, అనంత శక్తిగా అవతరిస్తాడు. మొదట్లో రాముడు అని పేరు పెట్టారు, కానీ బలరాముడు అనే పిలిచేవారు. అంటే అతనికి ఉన్నతమైన బలం వలన బలమైన రాముడు అని అర్థం. బలరాముడు శ్రీకృష్ణుడి అన్నయ్య కాబట్టి శ్రీకృష్ణుణ్ణి రక్షించేందుకు సహాయం చేయడానికి జన్మించిన బలమైన సోదరుడు అని అర్థం కాబట్టి ఆయనను బలభద్రుడు అని కూడా పిలుస్తారు. బాల్యంలోని బలరామకృష్ణ లీలలు కడు రమ్యం. తన తమ్ముడు శ్రీకృష్ణుడితో గోశాలలో ఆడుకున్నాడు. చిలిపి పనులను చూశాడు. కృష్ణుడు వెన్నను దొంగిలించడాన్ని, మన్ను తిన్నాడని యశోదకు, అమ్మా తమ్ముడు మన్ను తినేను చూడమ్మా అని రామన్న తెలుపగా, అన్నాని చెవినులిమి యశోద ఏదన్నా నీ నోరు చూపుమనగా, అంటూ ఫిర్యాదు చేయడం ముద్దులొలికే ముచ్చటైన సన్నివేశాలు. అంతర్గతంగా లీలా వినోదాలు, సందేశాలు కూడా. అలా ఆ అవతార రహస్యాన్ని యశోదమ్మకు తెలియచేయడమే కాదు, బలరాముడు రైతుల దేవుడు, యోధుల గురువు, నీతికి ప్రతిరూపం. ఆయన చేతిలో ఉండేది హలాయుధం. భూమిని దున్నడం, విత్తనాలు నాటడం, వర్షం రావడం, ఇవన్నీ జీవనధారను సూచిస్తాయి. బలరామ సంకర్షణుడు సాధారణంగా
కుడి చేతిలో గదతో ఎడమ చేతిలో నాగలిని పట్టుకొని నిలబడి ఉన్నట్లు చూపబడుతుంది. భాగవత పురాణం ప్రకారం వ్యవసాయదారులకు సృజనాత్మక జ్ఞాన భాండాగారానికి ప్రతీకగా నిలిచాడు బలరాముడు. బృందావనానికి యమునా నీటిని తీసుకురావడానికి నాగలితో నీటి కాలువను తవ్విన జ్ఞానంలో బలరాముడే మనకు మార్గదర్శి. తోటలు, పొలాలు, అడవులను కూడా ఉద్ధరించిన జ్ఞానం ఆయనదే. నాగలిని అసురులతో పోరాడడానికి కూడా ఉపయోగిస్తాడు. ఇక కురుక్షేత్ర యుద్ధంలో కౌరవులలో దుర్యోధనుడికి, పాండవులలో భీముడికి బలరాముడు గదతో యుద్ధ విద్యలో తర్పీదునిస్తాడు. కౌరవులకు, పాండవులకు మధ్య యుద్ధం జరిగినప్పుడు బలరాముడు రెండు వైపులా బాధ్యతలను నిర్వర్తించి తటస్థంగా ఉంటాడు. ఆయన శక్తి ధర్మపక్షాన నిలిచినప్పుడు అణగారిన వారిని రక్షిస్తుంది, అహంకారాన్ని అణచివేస్తుంది. దుర్యోధనుడు గర్వంతో అహంకారంగా ప్రవర్తించినప్పుడు కూడా ఆయన పలికిన మాటలు ఎంతో శక్తివంతమైనవి. ఆయన పలికిన మాటలు అధర్మం ఎంత శక్తివంతమైనదైనా అది నిత్యం నిలవదని. బలరాముడు కేవలం మానవ రూపధారి కాదనే విషయాన్ని మన పురాణాలు చెబుతున్నాయి. ఆయన స్వయంగా ఆదిశేషుడు, శ్రీ మహావిష్ణువు యొక్క శయన స్థానం, శక్తి రూపం. ఆయన అవతారం శక్తికి సార్థకం, కర్మయోగానికి ప్రతీక. జ్ఞానానికి కృష్ణుడైతే కర్మానికి ప్రతినిధి బలరాముడు. ఇద్దరూ కలిసి ద్వాపరయుగంలో సకల ధర్మ స్వరూపులుగా పాండవులను, భూమిని రక్షిస్తారు. భాగవత పురాణం ప్రకారం బలరాముడు మిగిలిన యదువంశాన్ని నాశనం చేసే యుద్ధంలో పాల్గొన్న అనంతరం కృష్ణుడి అదృశ్యం గురించి విన్నంతనే తను కూడా ధ్యాన స్థితిలో కూర్చుని ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోతాడు. ఇది శ్రీ మహావిష్ణువు దశావతారాలు, ధర్మశక్తికి రూపం బలరామావతారం. ఈ కథనం మనకిచ్చే సామాజిక సందేశం ఒక్కటే: ధర్మం అంటే కేవలం జ్ఞానం కాదని, కృషి, కర్తవ్యం, నిష్ఠ కూడానని, శ్రమించే చేతుల్లోనే భగవంతుడుంటాడని. ప్రతి నిత్యం ఓ కథనం, సూటిగా, స్ఫూర్తిమంతంగా, సామాజిక సందేశంగా, అనునిత్యం అనగనగా అంటూ సాగే కథా ప్రవాహంలో మరో ఘట్టంతో మళ్ళీ కలుద్దాం. రేపటి అనగనగాలో కొనసాగుతూనే ఉండండి వేటూ న్యూస్తో.